మనిషికి నిద్ర ఒక్కొక్కరు 10 గంటలు పడుకుంటారు, ఒకళ్ళు 8 గంటలు పడుకుంటారు. లోపల ఆలోచనలు ఉంటే గనక దాన్ని క్లియర్ చేయడం చాలా పెద్ద పని. కళ్ళు మూసుకుంటే ఏ ఒక్క సన్నివేశాలు గుర్తుకొస్తుంటాయి. అవన్నిటిని మనకు తగ్గట్టు, మన భయాలు తగ్గట్టు, మన కోరికలకు తగ్గట్టు కళ్ళలో నడవడం అన్నది అది జరుగుతూ ఉంటుంది. సేమ్ అదేవిధంగా భౌతిక లోకంలో కూడా అవే అప్లై అవుతాయి. అలాంటప్పుడు మనం చేయవలసింది ఏంటి? పరిష్కార మార్గాలు ఎన్నో ఉండొచ్చు, సాధ్యపడేవి కొన్నే ఉండొచ్చు. శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం అయ్యే పనేనా అంటే కాకపోవచ్చు. ఆలోచనలు తనని బందీ చేయొచ్చు. ఆలోచనల్ని బందీ చేయనివ్వకూడదు అని అనుకోవడం కూడా పొరపాటే. నిద్రపోయాను, తగినంత నిద్ర వచ్చింది, హ్యాపీగా ఉంది, ఇంకా మరీ నాకు ఇంకేం కావాల్సింది అని నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నాకేమర్థమైందంటే ఎక్సర్సైజ్లు కంపల్సరీ చేసుకోవాలి. ఏ టైంలో చేసుకున్నా పర్వాలేదు. అన్ని పార్ట్స్ యాక్టివ్గా ఉండవు, నిత్యం అట్లానే పనిచేయాలి. ఒక కరెంట్ సప్లై అన్నం తింటున్నప్పుడు అవుతుంది బాడీలో. ఆ కరెంట్ సప్లై ఎప్పుడు అవిలో చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? గాయాలని చూడటం. దేనిని? నువ్వు చేసే ప్రతి పనిని, ప్రతి ఆలోచనని దుర్మార్గపు ఆలోచన అయ్యి ఉండవచ్చును, కుట్రపు ఆలోచన అయ్యి ఉండవచ్చును, తీవ్రమైన కోరికకు సంబంధించింది అయి ఉండవచ్చును. అదేదైనా సరే దానిని దాయటం ఎప్పుడైతే ఉందో అప్పుడు నువ్వు నిజ ప్రవృత్తిలో ఎట్టి పరిస్థితుల్లోని ఉండజాలవు. మసల్లేవు, యోగిలాగా మసల్లేవు, భోగిలా కూడా ఉండలేవు. నాకు తెలిసి భోగించాలన్నా కూడా కష్టమే. యోగికి చిన్న డిఫరెన్స్ నాకు తెలిసి. భోగిస్తాడు, యోగి భోగించడం శాశ్వతం కాదని, అది కేవలం ఆ క్షణం మాత్రమేనని, అది నిజం కాదని అర్థం చేసుకుని కొంతమంది అర్థం చేసుకుని బయటపడతారు, యోగులైపోతారు. కొంతమంది ఆ భోగించినప్పుడు ఆ అనుభవానికి మానసికపరమైంది తప్ప తన ఆత్మకు లేదని విషయాన్ని కూడా తర్వాత ఆనందం ఏదైతే ఉందో అది వేరే చోట్ల కూడా ఉన్నాయని గ్రహించుకొని సుఖాల కోసం వెంపర్లాడుతూ దుఃఖాలు కొని తెచ్చుకోకుండా, దుఃఖపడకుండా తాను అది నిజం కాదని, అది అశాశ్వతమైందని, శాశ్వతమైంది కాదని, తనకున్న దాంట్లో తాను అది చేసుకుంటుంటే అదే తృప్తి రావడం జరుగుతుంది. తృప్తి తాను చెందడు, అది వస్తూ ఉంటుంది. అలా చేసుకుంటూ పోతాడు.
ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. ఒకవేళ శాశ్వతం అయితే కనుక అది ఎప్పుడు ఉండాలి కదా, ఉండట్లేదు కదా, కాసేపు ఉండి కాసేపు పోతుంది. అది దుఃఖం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు. సుఖాన్ని కలిగించే వస్తువు అయి ఉండొచ్చు, సుఖాన్ని కలిగించే పని అయి ఉండొచ్చు, దుఃఖం అయి ఉండొచ్చు, దుఃఖాన్ని కలిగించే వస్తువు అయి ఉండొచ్చు, దుఃఖాన్ని కలిగించే పని అయి ఉండొచ్చు, ఆలోచన అయి ఉండొచ్చు, సుఖాన్ని కలిగించే ఆలోచన అయి ఉండొచ్చు. అది ఏదైనా సరే దాని వలన ఆ దుఃఖం కానీ ఆ సుఖం కానీ ఏదైతే ఉందో అది ఎప్పుడు అలాగే అక్కడే చాలాసేపటి వరకు ఉండదు. దాన్ని నువ్వు తలుచుకోవాల్సి వస్తుంది, కానీ అది తలుచుకొని ఇలా ఇలా జరుగుతుందని ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కానీ అది ఇప్పుడు లేదు. అది పాతదేదో ఏదైతే ఉందో అది ఇప్పటికి లేదు. పోనీ ఆ సుఖం ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదు. ఫ్యూచర్లో కలగాలని కోరుకుంటున్నావు ఆ సుఖాన్ని. ఇప్పుడు నువ్వు దాన్ని ఊహించను, నిజానికి ఉందా లేదు. ఇలా జరిగింది, ఆ సుఖం కోసం వెతుక్కోవడం జరుగుతుంది. అలా మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు జరుగుతుందా ఆ సుఖం అని. ఆ దుఃఖం ఎలా తప్పించుకోవాలి, ఫ్యూచర్లో ఆ దుఃఖం రాకుండా ఉండాలి అనే ప్రయత్నం ఒకటి ఉంటుంది. ప్రకృతి మనకి మంచి చెడు అన్నవి ఉన్నాయి. చెడు చేయడం వల్ల దుఃఖం, మంచి చేయడం వల్ల సుఖం వస్తాయి. ప్రకృతి మనకి కొన్ని శాసనాలని, అంటే తాను అతిక్రమించదు. ప్రకృతి ఎప్పుడు తాను అవి ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమించదు. శాసనాలు అంటే ఏంటంటే ఒక విధానంలో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందులో మనం ఉన్నాం కాబట్టి అందులో మనం చాలా చిన్నవాళ్ళమే, అది చాలా పెద్దది. అది చెప్పినట్టు మనం ఆలకించాలి. అది ఏం చెప్తుందంటే మనకి చాలా హెల్ప్ చేసి పెడుతుందట. ప్రకృతి ఈ రోజు నుంచి నేను సవ్యంగా ఉందామని అనుకుంటే కనుక వాడికి చాలా గొప్పగా హెల్ప్ చేస్తుందట, మరి మామూలుగా కాదు. ఈరోజు నుంచి నేను ఎదోలా మారుదాం అనుకుంటే కనుక వాడికి హెల్పే చేస్తుంది. ఈరోజు నుంచి ఏదో పనులు చేయకూడదు అని దాన్నే స్మరించడానికో వాడికి అది ఎక్కువ అవుతుంది. మంచి చేసుకుంటూ పోతాడు అనుకో, ప్రకృతి ఏం చేద్దంటే ఆటోమేటిక్గా వాడికి ఆ చెడుని పక్కన పెడేలి మంచి చేసేలాగా బలం ఇస్తుంది. ప్రకృతిలో ఎప్పుడు ఆ గొప్పతనం ఉంది. ఆ ప్రకృతి మనకి ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. మారాలని ఉన్నవాడికి ప్రకృతి ఎంత బలాన్ని ఇస్తుందని యాడ్ చేసే చెడ్డ విషయాల్ని మర్చిపోయే బలాన్ని, మర్చిపోవడాన్ని కూడా ఆ ప్రకృతే ఇస్తుంది. ఇబ్బంది పెట్టేది ఏంటంటే పశ్చాత్తాపం. అయ్యో నేను ఇలా చేశానే, అనవసరంగా ఇలా చేశానే అని బాధపడుతూ కూర్చుంటాడు. దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. అది చాలా తీవ్రమైన పనిష్మెంట్ అన్నిటికన్నా. అది మళ్ళీ ఎప్పుడూ నీకు రాకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు అటువంటి దుఃఖాన్ని. అంటే తాను తప్పు చేసి ఆ తప్పు వలన ఇబ్బంది పడుతూ ఉంటాడు. రేపొద్దున మళ్ళీ అలాగే చేసి మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయ్యో ఇలా చేస్తున్నానే అని బాధపడతాడు. ఆ బాధ ఇంకా దారుణంగా ఉంటుంది. అటువంటి బాధ, ఇంకా దారుణమైన బాధ మరి ఎప్పుడు ఇంకా కలగకుండా ఉండాలంటే ఆ తప్పు చేయకూడదు, మంచి చేయాలి, సరి అయిన పని చేయాలి, కరెక్ట్ పని చేయాలి, కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి అని కొంతమంది పెట్టుకోరు. అవి తోచింది చేసుకుంటూ పోతారు. ప్రతి మనిషికి ఏదో ఒకటి తోస్తూ ఉంటుంది. ఏ టైంకి ఏది చెయ్యాలి అన్నది
ఎప్పుడు ఏ మనిషికి అయినా తోస్తుందా అంటే ఆ గాడి తప్పని వాడికి తోస్తుంది అనొచ్చు. అంటే ఒక క్రమబద్ధమైన జీవితాన్ని పెద్దలు ఎవరైతే ఇచ్చారో మన పెద్దలు పూర్వీకులు ఆ క్రమబద్ధమైన జీవితాన్ని ఈరోజు మనం ఎంతవరకు మనం కొనసాగిస్తున్నాం, ఎంతవరకు గాడి తప్పకుండా ఉన్నాం, గాడి తప్పకుండా స్ట్రైట్ లైన్లో అలా ఉన్నాం. అది ఆ స్ట్రైట్ లైన్ వల్ల 10 మందికి శ్రేయస్సును చేకూరుస్తుంది. బాగుంది. మరి గాడి తప్పిన వ్యక్తుల పరిస్థితి ఏంటి? ఈ రోజుల్లో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. గాడి తప్పనివాడు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాడు. వాడి వల్ల సమాజానికి ఉపయోగమే. వాడు ఉండడం వల్ల ఈ సమాజం బాగుపడుతుంది. వాడు ఉండడం వల్లే ఇంకా మనందరం ఇలా ఉన్నాం, ఇంత బాగా ఉన్నాం, ఇంత చాలా హ్యాపీగా ఉన్నాం, ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం, ఒకరికొకరు ఇలాగా భావ వ్యక్తీకరణ చేసుకోగలుగుతున్నాం. కారణం ఏంటి? ఎవడో గొప్పవాడు మన కోసం ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఫ్యూచర్ గురించి కూడా మన ఫ్యూచర్ గురించి తాను ఆలోచించుకొని ఇప్పటికీ తాను ముందుకెళ్తున్నాడు. అది తల్లిదండ్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేదా నీ శత్రువు కావచ్చు. ప్రకృతిలో ఆడు కూడా భాగమే కదా. నిన్ను పడగొడదామని అనుకుంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు నేను పడగొట్టడానికి కారణం ఏంటి? ప్రకృతిలో సహజసిద్ధంగా ఉన్న ఒక స్థితి అది. కానీ ఒక స్థాయికి వెళ్తే వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. వాళ్ళు ఉన్నారన్న విషయం మనకి ఎప్పుడైనా సరే, అంటే మనం అందరినీ ధర్మరాజులాగా డీకే గారు చెప్పడం జరిగింది. ధర్మరాజులాగా ఎప్పుడు వాళ్ళల్లో కూడా పరమాత్మని అంతర్యామిని చూడగలిగితే ధర్మరాజులాగా ఉంటాం. లేదంటే కష్టం, నువ్వు ఇబ్బంది పడాలి. కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలాంటప్పుడు అదో మార్గం. వాళ్ళని పట్టించుకోకుండా ఎలా ఉంటాం? పట్టించుకోకుండా ఉండలేం. కానీ పట్టించుకోకుండా ఉండడానికి ఒక మార్గం ఉంది. ఏంటది? సింపుల్. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, నీ పనిలో నువ్వు లీనమైతే, నీ పని యందు నువ్వు లగ్నం అయితే, పనియే నువ్వైతే, పనే ఉంటుంది కానీ నువ్వు ఉండవు. నువ్వు పడిపోతావు. నువ్వు సేవ చేసుకుంటూ పోతున్నావు. సేవ ఉంటుంది అక్కడ, నువ్వు ఉండవు. పేషెంట్ ఉండడం, లేదంటే అక్కడ నువ్వు ఎవరికైతే సేవ చేస్తున్నావు వాళ్ళు ఉండరు. సేవ ఉంటుంది. నీది నాది అన్నవి ఉండవు. నేను అన్నది కార్యరూపంలో ఉంటుంది. అలాగే పనులు జరుగుతున్నాయి ప్రపంచంలో. అలాగే ప్రకృతి మనకి హెల్ప్ చేస్తుంది, ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈరోజు ఇప్పుడు ఆవలింత వచ్చింది నాకు. అది ప్రకృతి మనకి హెల్ప్ చేస్తుంది అర్థం. ఈరోజు ఆకలేసింది, ప్రకృతి హెల్ప్ చేస్తుంది అర్థం. ఈరోజు ఆకలేసింది, ఇప్పుడు ఆవలింత వచ్చింది, నిద్రపోవడానికి సమయం దొరికింది, ఇలా పడుకున్నాం. ప్రకృతి హెల్ప్ చేసింది అర్థం. ఆకలేసింది, ఏదో తిన్నా, తిండి దొరికింది, తిండి దొరికే అవకాశం ఉంది, దొరికింది, అవకాశాన్ని అది ఇచ్చింది. అప్పుడు మనం తినగలుగుతున్నాం. ఆకలిని అదే ఇచ్చింది, తిండిని అదే ఇచ్చింది. ఇంకా ఎలా మనం
హ్యాపీగా ఉండాలి కదా, సుఖంగా ఉండాలి కదా. సుఖంగా ఉండమనే కదా చెప్తుంది అది. మానవ ప్రయత్నం దాని గురించి అది కూడా మనకి ఆలోచనలు పుట్టించి అలా చేయమని చెప్తుంది. ఆ పండు తినమంటుంది, తింటున్నాం, పడుకుంటున్నాం, మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ ఆ పండు తినమంటుంది, తింటున్నాం, పడుకుంటున్నాం. నిద్ర మనం పడుకుంటాం ఏంటి? ఆ నిద్ర వస్తున్నప్పుడు కొంతమంది పడుకోవడం మానేస్తారు, నిద్ర ఆపుకుంటారు. తప్పది, నేను కూడా ఆపుకున్నాను. కానీ వస్తున్నప్పుడు దాన్ని గౌరవించాలి. ఎందుకంటే అది మనకి దాన్ని యాక్సెప్ట్ చేయాలి, రిజెక్ట్ చేయకూడదు, ఆపకూడదు, యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ నర్వస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయని భౌతికంగా అయితే సర్దుకుంటాయి. మానసికంగా లోపల జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఇంకా చాలా గొప్పగా ఉన్నతంగా ఉంటుంది. అది మనం ఎవరికాలం అర్థం చేసుకుంటుంటే తెలుస్తుంటుంది. ఉదాహరణకి పడుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఎంత బాగుందో అనిపిస్తుంది. ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం పూర్తిగా అనుభవించగలుగుతాం. అంటే అది వర్ణనాతీతం, మాటల్లో చెప్పేదే కాదు. అది ఎప్పటికప్పుడు మనకి అన్నిటికన్నా నిత్యం మనలోనే ఉందని గ్రహించుకోగలుగుతాడు. ఈ చిన్న చిన్న ఆనందాలు అబ్జర్వ్ చేసుకుంటూ ఆకలేసింది, ఆనందపడాలి. ఫుడ్ గురించి ప్రయత్నించడానికి ఒక ఆలోచన వచ్చింది, ప్రయత్నించాలనే ఒక ఆలోచన వచ్చింది. ప్రయత్నం చేయడానికి ఎదుర్కొంటే ఏదో ఒకటి జరగాలి కదా. నువ్వు ఉండాలి ఇక్కడ, ఒక భౌతికంగా ఒక శరీరం ఉండాలి, ఎదుర్కొంటే భౌతికంగా ఒక శరీరం కానీ పని కానీ ఏదైనా ఉండాలి. అది తీసుకొని నువ్వు సంగ్రహించి తృప్తిపడి, అది దొరికింది, లభ్యమైంది ఏదైతే ఉందో అది ప్రకృతి ఇచ్చినట్టుగా, ప్రకృతి ప్రసాదించిందిగా ఆ ప్రసాదాన్ని స్వీకరించుకోవాలి, గౌరవించి స్వీకరించి ఆ ప్రసాదాన్ని ఎప్పుడైతే మనం స్వీకరించామో అది మనల్ని మళ్ళీ తృప్తి, అది దొరికింది, ప్రసాదం దొరికింది అని తృప్తి చెందాలి. ఆ తృప్తిని అబ్జర్వ్ చేసుకోవాలి. మళ్ళీ స్వీకరించిన తర్వాత కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉంది, చాలా ఈ తృప్తి చెందాలి. ఇలా ప్రతి విషయంలోనూ తృప్తి చెందడం అన్నది ఉంటుంది. నిద్రపోవడంలో కానీ ఏ విషయంలో అయినా సరే. డిజైర్స్ అన్నీ ఇంపైర్మెంట్ అశాశ్వతాలైనప్పుడు కోరికలు మనిషిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కోరికలు ఎలా ఇబ్బంది పెడతాయి? కోరికలు ఏమవుతుంటాయి? ఆ కోరికలు రాక్షసులు అనొచ్చు, రాక్షస ప్రవృత్తి కలిగినవి అనొచ్చు, ఎంతకన్నా తెగిస్తాయి. తాను నాశనం చేసుకోవడానికి కూడా వెనకాడవు. ఎదుటి వాళ్ళని నాశనం చేయటమే కాకుండా తాను నాశనం చేసుకోవడం, తన అనున్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం. రావణాసుడు చూడు, వాళ్ళ తమ్ముళ్ళని, రాజ్యంలో ఉన్న ప్రజల్ని అందరినీ పణంగా పెట్టాడు తన కోరిక కోసం. తాను కూడా బలైపోయాడు. ఇన్ని చేసి తానేమైనా హ్యాపీగా ఉన్నాడా? అలాగా మన కోరిక ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి పుడుతుంది, నాంది ఏంటి, ఎక్కడి నుంచి అంటే దాన్ని అహంకారం అంటారు. ఈగోనెస్ అనొచ్చు, ఈగోయిష్ నేచర్ అనొచ్చు. అంటే నాది అనే తత్వం, నాకు కావాలి, నాది, నాకు ఇదంతా ఉండాలి, నాకు ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి అని అనుకోవడమే పొరపాట. ఇలా ఉండాలి అంటే ఇలా ఉండకూడదు అని అనుకోవడం పొరపాట. అస్సలు నేను కాదు, ఈ అహంకారం నీది, నాది, నా వస్తువులు. అంటే ఇప్పుడు మంచి విషయాల్ని మనం చేస్తున్నాం, మంచి విర్చ్యూస్ని మనం అవలంబించడం జరుగుతుంది. మంచి విలువలతో కూడుకున్న గుణాలని, సత్ప్రవర్తనని
యమ నియమాలని ఆచరించడం జరుగుతుంది. మనకు మనం పెట్టుకున్నవి యమాలంటే, నియమాలంటే మన వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేవి నియమాలు. ఇటువంటివి మనం ఎప్పుడైతే అవలంబించడానికి ప్రయత్నించామో అవి 100% సక్సెస్ఫుల్ అవుతాయి. ఆ ప్రయత్నంలో మనం కొంత గుర్తెరగవలసిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనం ఈ రోజు నుంచి యమ నియమాలను ఆచరించడం జరుగుతుందో ఆ రోజు నుంచి ఎదుటివారిలో తప్పులు వెతకడం ఎక్కువైపోతూ ఉంటుంది. నువ్వేదో పెద్ద నిజాయితీగా ఉన్నట్టు, అవతరుడు చేతకాని దత్తమైనట్టు, అడికి యమ నియమాలు పాటించలేకపోయిన వాడిలా కనబడుతూ, వాడిని నువ్వు దూషింటూ, వాడిని ఇబ్బంది పెడుతూ, వాడి మీద నువ్వు అహంకారం, వాడి మీద నువ్వు కోపం, వాడి మీద సంథింగ్ ఏదో ప్రదర్శించడం అన్నది మంచి వ్యక్తులు చాలామంది చేస్తుంటారు. నా మీద కూడా చాలామంది చేశారు. మంచిగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు, నిజంగా. అంటే తప్పుగా నేను మాట్లాడట్లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సత్ప్రవర్తనలో ఇందాక చెప్పాను చూడు, ఆ లైన్ ఆ గాడిని దాటకుండా ఉంటున్నాం. ఆ లైన్లో ఉంటున్నప్పుడు వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేనప్పుడు, తప్పు చేసి వాళ్ళని అలా చూడటంలో వాళ్ళకి పెద్దగా ఏం తప్పు ఉండదు. కానీ మనకి వాళ్ళు తప్పు చేస్తుండగా కనబడుతుంది. అది వాళ్ళు గ్రహించుకున్నారనుకో, అది చాలా చాలా గొప్ప విషయాన్ని గ్రహించుకున్నట్టు వాళ్ళు. అదే విషయాన్ని మనం నిన్నటిదాకా ఈరోజు ఈ క్షణం వరకు తప్పు చేస్తూ ఈ రోజు నుంచి తప్పు మానేసి మంచిగా చేద్దాం అని అనుకున్నప్పుడు అవతలోడు కూడా మనకు వాళ్ళకలాగే ఆలోచిస్తాం. వాళ్ళకలాగే ఏది మంచోళ్ళలాగా చిన్నప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెడుగా చేసే వాళ్ళ గురించి తప్పుడుగా ఆలోచిస్తూ ఉంటారు. చూడు, హీనంగా చూడటం, వాళ్ళని అదేలా చూడడం, సేద కావట్లేదు అనుకోవడం అన్నట్టుగా చూస్తుంటారు. చూడు, అది వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగా నిన్ను కూడా ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మంచి చేయడం మొదలెట్టు, అవతల వాళ్ళందరూ నేను ఇబ్బంది పెడుతున్నట్టు అదే నిన్ను ఇబ్బంది పెడుతుంది. అంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావు దాంతో, అది తీసేయి సింపుల్గా. అది చెప్పారు తీసేయడం అంతే. అది నిజంగా లేదు, అది నీ ప్రేమ. నువ్వు పెట్టుకుంటున్నావు దాన్ని. అవతల వాళ్ళు తప్పులు ఎంచడం చూడడం అన్నది ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉంటున్నామో అక్కడ మనకి ఒక పెద్ద ఒక తెలియని ఒక విషయం వెంటనే ఒక పొరలాగా ఏర్పడిపోవడం జరుగుతుంది. అదేంటంటే పక్కవాడు ఎప్పుడు హీనుడిలాగా, దుర్మార్గుడిలాగా, దౌర్జన్యం చేసేవాళ్ళలాగా, అప్పుడు దాకా కనబడని వ్యక్తులు స్వార్థంతో ఇలా ప్రవర్తిస్తున్నారు కదా, మనకే ఉంది కదా స్వార్థం, వాళ్ళకి కూడా ఉంటారు కదా స్వార్థం అన్నది గ్రహించుకోరు. కొంతమంది గ్రహించుకుంటారు. ఎప్పుడు గ్రహించుకుంటారంటే, ఈరోజు నుంచి కరెక్ట్గా ఉంటాను అని అనుకున్నవాడు కొంతమంది గ్రహించుకుంటారు. అలాగే ఆల్రెడీ తప్పులు చేస్తూ స్వార్థంగా ఉన్నవాడుకి ఎప్పుడు తెలుస్తుంటారు. స్వార్థంగా ఉన్నవాడు తగ్గుతారు. వాడు ఏమై నాకన్నా ఎక్కువ స్వార్థం పరుడురా అనే విషయం వాడికి తెలుస్తుంది. స్వార్థాన్ని విడిచిపెట్టడం అంటే ఏది శాశ్వతం కాబట్టి స్వార్థం ఎందుకు అవసరం లేదు కదా. ఏది పట్టుకుపోవడం ఎందుకు, ఏది కావాలి, ఏమీ అవసరం లేదు మనిషికి. అన్నీ ఉండే, అన్నీ కల్పించబడినాయి అనుకో. ఉదాహరణ ఎగ్జాంపుల్ లాగా అన్నీ మనకి కల్పించబడినాయి. ఫుడ్, తిండి అన్నీ కల్పించబడినాయి, అన్నీ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం అవసరం లేదు. క్రియేటివిటీగా మనం వాళ్ళకి పనికొచ్చే విధంగా ఏదైనా వాళ్ళకి, ఫ్యూచర్ తరాలకి, అందరికీ పనికొచ్చే విధంగా మనం ఏం చేయగలుగుతున్నాం, వాటిని మాకు కనీసం ఆచరించని చూపించగలిగాం మనం వాళ్ళని ఫ్యూచర్ తరాలకి. అది ఎలాగ ఆచరించాం, ఎలా సాధ్యపడింది, ఎలా ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత జరిగే ఫస్ట్ ఇబ్బంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అవతల నుంచి, బయట నుంచి స్టార్ట్ అవ్వట్లేదు. ఇబ్బంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనలోంచే స్టార్ట్ అవుతుంది. ఇందులోంచే స్టార్ట్ అవుతుంది, మనలోంచే స్టార్ట్ అవుతుంది. బయట నుంచి రావట్లేదు, బయట నుంచి ఎట్టి పరిస్థితుల్లోనే రావట్లేదు, మనలోంచి స్టార్ట్ అవుతుంది. ఏంటి స్టార్ట్ అవుతుంది? అవతల వాడు చాలా దుర్మార్గుళ్ళ,
దొంగ పనులు చేసేవాళ్ళు సత్యంత వాడి మీద కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఎందుకు అలా చేస్తావు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని అనగలుగుతాం, ఎందుకంటే పిల్లలు అయితే మళ్ళీ మనం కొట్టలేరు కాబట్టి. పెద్దవాళ్ళు అయితే దొంగన కొడుకు అని అనుకుంటాం. అమ్మ ఇడిలా చేస్తున్నాడే, టిట్ ఫర్ టాట్ చేయాలి అని కూడా ఆలోచిస్తాడు ఒకడు. ఇవన్నీ ఎప్పుడైతే సత్ప్రవర్తనతో ఉందామని ప్రయత్నించేటప్పుడు వచ్చే పనులు అన్నమాట. ఆ టైంలో నువ్వేం చేయవల్ల, ఏం చేస్తే బాగుంటుంది. నాకు తెలిసి నాకేమనిపిస్తుందంటే అలాంటి టైంల్లో ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఒకటి ఆశించకూడదు. మనం ఏంటంటే అవతల వాళ్ళు ఇలా ఉండాలి, మంచిగా ఉండాలి, చెడ్డగా ఉండాలి, ఇలా మనం ఏది అవతల వాళ్ళ గురించి ఆశించడం అన్నది పక్కన పెట్టి, అంటే విడిచిపెట్టి, అంటే మన బుర్రలో పెట్టుకోకుండా మరి ఏం పెట్టుకోవాలి అంటే శుభ్రంగా మన గురించి మనం పెట్టుకోవడం బెటర్. మనం ఇలా ఉండాలి అని మనం ఏదైతే అనుకుంటున్నాం, ఏదైతే ఆశిస్తున్నాం, ఇలా ఉండాలని ఆశిస్తున్నాం, అది ఆశించకుండా ఉన్నది ఏదైతే ఉందో అది దాన్ని ఒప్పుకొని, ఆ స్థితిని ఏదైతే ఉందో ఆ స్థితిని మనం అంగీకరించి దాన్ని ఇది నిజం, వాళ్ళు అలాగే ఉంటారు, మనం ఇలాగ ఉంటాం ఈ రోజు నుంచి మనకు వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో అనిపిస్తుంది, తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. ప్రకృతి మనకి ఆ హెల్ప్ చేసి పెడుతుంది. అంటే ఇప్పుడు స్టార్టింగ్లో నువ్వు నిజాలు చెప్పడం మొదలెట్టు, ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, నీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అవతల దగ్గర నుంచి, గ్యారంటీ. అంటే వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు నిన్ను, కానీ నువ్వు భయపడుతూ ఉంటావు, ఏది జరిగిపోద్దా, ఏది జరిగిపోద్దా అని. యాక్చువల్గా నిజం చెప్పి ఊడి దగ్గర అవతల భయపడాలి, కానీ ఇబ్బంది పడేలాగా నిజాలు చెప్పకూడదు మనం. అది అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు, ఆ తెలివి ఉండాలి. ఇప్పుడు దానివల్ల నువ్వు హాని తెచ్చుకోకూడదు కదా. ఇప్పుడు ఒక ఏదో దగ్గరికి వెళ్ళి పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి ఆడు ఏదో పని చేస్తున్నాడు అన్న టైప్లో ఉండకూడదు. నీ పని ఏంటి, నీ పనికి నువ్వు ఎంత అవసరం, నా తెలివిలో నువ్వు చేసుకుంటూ ఉండాలి. యమనియమాలు అన్నవి కూడా జాగ్రత్తగా పాటించాలి. అందులో సత్యం అన్న దాంట్లో చాలా ఒక చిన్న అది అర్థం చేసుకోవడంలో కొంచెం బాగా సూక్ష్మంగా మనం దాన్ని క్లియర్గా అబ్జర్వేషన్ చేసుకోవాలి, బాగా గమనించుకోవాలి. ఎలాగంటే ఈరోజు నుంచి సత్యం మాట్లాడతానని మాట్లాడతారు. ఎప్పుడైతే నువ్వు సత్య ప్రవర్తన చేద్దామని అనుకుంటున్నావో దానికన్నా ముందు అహింస పర్ఫెక్ట్గా అదేనా, దేన్ని హింసించకుండా ఉండడమేనా అంటే హింసించడాన్ని నువ్వు ఊహించున్నావు కదా, అప్పుడు హింస ప్రవృత్తి కలిగిన వాడు అవుతున్నావు కదా. అంటే అహింస అన్న పదం మనకు అర్థం అవడం కోసం చెప్పడం జరిగింది, కానీ మనం దాన్ని అలా తీసుకోకూడదు. దాన్ని ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా చేతిని నేను హింసించుకుంటాను, తన చేతిని తాను ఎలా ఇబ్బంది పెట్టుకుంటాడో, తన శరీరాన్ని తను ఎలాగ ఇబ్బంది పెట్టుకుంటాడో అలాగా కొంతమంది ఇబ్బంది పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఎదుటి వారి మనస్తత్వాలని ఇబ్బంది పరచకుండా ఉండాలి ఫస్ట్. అప్పుడు సత్య ప్రవర్తనలో నువ్వు ఎదుటి వారిని ఇబ్బంది పరిచే ఆ మనసుని ఇబ్బంది పరిచే విధంగా సత్యం మాట్లాడడం అన్నది ఆపి, ఆ మనసుని ఇబ్బంది పరచకుండా ఉండే విధంగా సత్యం మాట్లాడడం అన్నది నీకు బ్రెయిన్లోకి వస్తుంది. అప్పుడు ఓహో ఇలాగా మాట్లాడాలన్నమాట
అన్నది ఎప్పుడైతే మనకి బ్రెయిన్లోకి వచ్చిందో దాన్ని మనం ఒక అలవాట్లా చేసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అదే దాన్ని రిపీట్ చేయాలి. అప్పుడు మనకు అది అలవాటు అయిపోద్ది. ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో తెలియకుండా మనం చేసుకుంటూ కూర్చుంటాం. బాగుంటుంది. అప్పుడు సింపుల్గా ఉంటుంది. పెద్దగా మనం దాని గురించి తర్జన భర్జన, ఘర్షణ, ఇబ్బంది పడడం కానీ అటువంటివన్నీ ఉండకుండా పోతాయి. సింపుల్గా ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్లో మరి మనతో మనకే సంఘర్షణలాగా ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి సంఘర్షణ కూడా కాదు అది. దాన్ని ఏమనొచ్చు అంటే మొదటి రూట్స్లో ప్రాబ్లం ఉందని అర్థం. అంటే మొదట్లో అంటే నువ్వు ఎప్పుడైతే చేద్దామని అనుకుంటున్నావో దాన్ని అప్పుడు పూర్తిగా చేద్దామని లేదు నీకు. ఏదో ఇది ఆచరిస్తే ఎలాగ ఉందని చూడటం లాగా ఉంటుంది, కొన్ని రోజులు చేస్తే ఎలా ఉంటుందని ఉంటుంది. అలాగా ఆ వేలో అయితే సెట్ అవుతుంది. కొన్ని రోజులు చేసి చూద్దాం ఎలాగుందో అని అనుకుంటే కనుక మన ఆలోచనలోనే తేడా ఉందని అర్థం. ఇది ఇలాగ ఉంటేనే కరెక్ట్ అన్నది క్లియర్గా అర్థమవుతున్నప్పుడు ఇలాగ ఉంటే హ్యాపీగా ఉంటే పోలా. ఇలా కాకుండా దాన్ని ఇంకోలాగా చేస్తూ ఇబ్బంది పడుతూ ఇంకోలాగా ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర వచ్చిందబ్బా, ఒక టైంకి నిద్ర వస్తుంది 7 o'clock పడుకుంటే పోలా. 3 o'clock లేదా 3:30 3:45 మెలకు వచ్చేస్తుంది. మేలుకుంటే పోలా. మెలకు వచ్చేసింది, నిద్ర లేదు. మళ్ళీ నువ్వు చేయవలసిన పని చేసుకుంటావు. లేచి చేయవలసిన పని ఏంటి? మెలకు వచ్చింది. ఒక స్థితి నుంచి ఒక స్థితికి రావడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళటం అన్నది జరుగుతూనే ఉంటుంది అన్నది మనకు అర్థం అవడం కోసం. అది కూడా శాశ్వతమైనది కాదు, ఇది కూడా శాశ్వతమైనది కాదు. ఇప్పుడు ఇదేదైతే ఉందో అది కూడా అశాశ్వతమైనది. కాబట్టి అది గ్రహించుకొని ఆ మార్పుని, అంటే ఈ మార్పులు చెందుతూ ఉన్నదాన్ని అది మార్పు అన్నది అవుతుంది అని అలాగని దుఃఖపడిపోతూ కూర్చోమని అనలే, జస్ట్ అర్థం చేసుకోవడం. మనకి ఏది కావాలో అది ఎత్తుక్కుంటూ మంచి కోసం ఎత్తుకోవడం అన్నది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసాము. మనకు మనమే అర్థం చేసుకుంటుంటే ఇలా జరుగుతుంది అన్నమాట, ఇలా జరుగుతుందన్నమాట, ఇలా జరుగుతుందన్నమాట, ఇలా జరుగుతుందన్నమాట, ఇలా జరుగుతుందన్నమాట అని కానీ మనకి అర్థమైంది అనుకో, అప్పుడు మనకి ఓహో ఇప్పుడు నేను ఇదిగో ఇటువంటి స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుందో అది మనం చేసుకోవడం మంచిది అనేది క్లియర్గా అర్థమవుతుంది. భయపడడం కానీ ఫ్యూచర్ గురించి భయపడడం కానీ అటువంటివి ఉండవు. ఆ సెటరేట్ అయిన తర్వాత, ఆ సెటరేట్ అవ్వాలంటే ఎలాగ మనం ఎలాగ ఉండాలో, అవతల వాళ్ళతో ఎలా మనం ప్రవర్తించాలో ఆ సెటరేటింగ్ మనం చేసుకుంటూ అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అది అర్థం చేసుకున్న తర్వాత మనకి కొన్ని రిజల్ట్స్ వస్తాయి. వాటితో మనం ఎలా డీల్ చేయాలి అదొక విధానం. అది అక్కడ అదొక ఫేజ్, అదొక స్థితి. అక్కడ ఉంటాం మళ్ళీ వాటితో ఎలా డీల్ చేయాలి, దాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకోవడం అలాగా, దాన్ని ఆ రిజల్ట్స్ని మళ్ళీ తర్వాత ఇప్పుడు మనం అనుకున్న జీవితంలో మనం అడుగుపెట్టేసిన తర్వాత కూడా ఎలా నడుస్తుంది, ఎలా ఉంటుంది అన్నది మనం గ్రహింపు తెచ్చుకోవాలి. అది తెచ్చుకొని అవి అయితే ఉన్నాయో మనం అర్థం చేసుకోవడం మొదలెట్టినప్పుడు మనం అది అయిపోతాం. ఎందుకంటే ఒరిజినల్గా మనం అది కాబట్టి.
వెలుగు లోపల ఉంది. దాన్ని మనం నాచుతో మనం మన తాలూకు దుర్గుణాల అహంకారం మీద ఉన్న అర్చిట్ వర్గాలు కామక్రోధ మదమాశ్చర్యాలతో నిండిపోయి ఉన్నాయి. ఇది ఏదైతే ఉందో ఆ శరీరంతో అది ఏదైతే ఉందో అదంతా క్లియర్ అప్ అయిపోద్ది. అది ఏదైతే ఉందో అది క్లియర్ అప్ అయిపోతే అప్పుడు నువ్వు వెలుగుతూ ఉంటావు. ఆ వెలుగుని పక్క వాళ్ళు చూస్తారు, గ్రహిస్తారు. ఓహో ఇతను, అది అవతలోడికి అర్థమవుతూ ఉంటుంది. అది ఎందుకు అర్థమవుతుంది అంటే ఎందుకంటే ఆడు కూడా అది కాబట్టి. అది అవిద్య, అస్మిత, రాగ ఇవి అంటే ఇవి మనల్ని ఇవి ఏవైతే నిజం కానీ ఏవైతే ఉన్నాయో నిజమని అనుకుంటున్నామో అవన్నీ